హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు పూజలు వస్తున్నాయి కదండి. ఇప్పుడు పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కదా. ఇలా ఇత్తడి రాగి వస్తువులు చూడండి, ఇలా బాగా డస్ట్ పట్టి ఉంటాయి కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. నేనైతే ఫస్ట్ ఇలా ట్రై చేశాను, రండి చూపిస్తాను. స్టవ్ పైన ఒక స్టీల్ పాత్ర పెట్టుకొని వాటర్ వేసుకున్నాను. ఆ వాటర్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకున్నాను. అలాగే 5-6 నిమ్మకాయ వక్కలు కూడా వేసుకున్నాను. ఇది కాస్త వేడవ్వాలి. వేడైన తర్వాత బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. బేకింగ్ పౌడర్ వేసుకొని కాస్త మరగనిచ్చాను. బేకింగ్ పౌడర్ వేయగానే ఇలా నురుగులుగా మీదకి వచ్చేసరికి ఓకే, ఇది రెడీ అయిపోయింది అనుకున్నాను. ఇంకా పైనుంచి నేను మనకు ఎప్పుడైనా డైజెషన్ కాకపోతే ఈనో తాగుతాం కదండి, కాస్త ఈనో కూడా వేసాను. వేసి దీన్ని బాగా మరగనిస్తాననేసి స్టవ్ అయితే హై పెట్టుకొని మరగనిస్తున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా రాగి ఇత్తడి పాత్రలు ఇందులోకి వేస్తున్నాను. వేసి బాగా మరగనిస్తానండి. మరిగిన తర్వాత ఇది ఎలా కలర్ మారుతుంది అన్నది మీకు చూపిస్తాను. చూడండి, ఇలా బాగా మరుగుతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి ఎలా వేసినాయి అలాగే ఉన్నవి. అసలు ఏమాత్రం కూడా శుభ్రంగా కాలేదు. ఇంకా ఇది కుదరదనేసి నేను ఈ దీపాలన్నింటినీ తీసి పక్కకు పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఒక పిరికెడంతా చింతపండు తీసుకున్నానండి. తీసుకొని ఇటుక ఉంటుంది కదండి, ఇటుకని ముక్కలుగా చేసుకొని చింతపండులోకి వేసుకున్నాను. ఇలా పగలగొట్టుకున్నాను. పగలగొట్టి చింతపండులోకి వేసేసుకున్నాను. వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఒక 5 నిమిషాలు చింతపండు ఇంకా ఇటుక నానే వరకు ఉంచాను. ఇది నానిపోవాలి. ఇలా నానిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇన్ని పాత్రలు ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ పూజ సామాన్లే. రాగి చెంబులు, ఇత్తడి చెంబులు, ఇత్తడి దీపాలు, పెద్ద దీపాలు, చిన్న దీపాలు అన్నీ ఉన్నాయండి. వీటినన్నింటినీ క్లీన్ చేసుకోవడానికి నాకు హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. చూపిస్తున్నాను కదా. ఒక చెంబునైతే తీసుకున్నాను. తీసుకొని ఇటుక ఇంకా చింతపండు పట్టుకొని ఇలా చెయ్యితో చెంబుకు రాసుకోవడమేనండి. ఇలా అన్నిటినీ తోమేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. చూడండి ఎంత చక్కగా మెరుస్తున్నాయో కదా. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చాయి. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది, కానీ చాలా బాగున్నాయి. ఎక్కడ మచ్చలు లేకుండా ఏం లేకుండా. ఇంతకుముందు మనము చూసాం కదా, ఈ చెంబు మచ్చలు ఉండే వాటర్లో వేసి మరిగించినప్పుడు కూడా పోలేదు. ఇప్పుడు చింతపండు ఇటుకతో ఇలా బాగా కడిగేసరికి మంచిగా పోయింది. ఇది కూడా చూడండి, బ్లాక్నెస్ అంతా పోయింది. మంచిగా ఇప్పుడు రెడీ అయిపోయినాయి పూజ సామాన్లు. ఇంకా పూజ చేసుకోవడమేనండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. ఒకసారి అయితే ట్రై చేయండి. బాయ్.